జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి క్యారెక్టర్ ఏంటంటే ఎవరన్నా సాఫ్ట్ కార్నర్ కనబడినప్పుడు అటాక్ చేయడం మొదలు పెడతాడు. ఎందుకంటున్నానంటే ఫస్ట్ బాబాయ్ గుండెపోటుతో చనిపోయారు అంటారు. తర్వాత బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, అప్పుడులోని నారావార రక్త చరిత్ర అని చెప్పేసి పేపర్లు వేస్తారు. తర్వాత బాబాయ్కి సెకండ్ వైఫ్ ఉన్నదంటారు. తర్వాత బాబాయ్ సెకండ్ వైఫ్ కొడుకు వస్తే ఆ కొడుకుతో ముద్దులాడుతూ కనబడతారు. తర్వాత బాబాయ్ని వాళ్ళ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళ కూతురు వాళ్ళ హస్బెండే చంపేశారంటారు. ఇన్ని వెర్షన్స్ ఎక్కడన్నా కనబడితే ఒక దాని మీద లిక్కర్ స్కామ్ ఉంది. లిక్కర్ స్కామ్ అంత దారుణమైన స్కాము అంటే ఎంతో వేలాది మంది కుటుంబాలు చనిపోయారు. ఆ శవాల మీద డబ్బులు ఏరుకున్నారు వీళ్ళు. అది లీడర్షిప్ అయితే కాదు. అప్పుడులో హిట్లర్ గురించి మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు, లేకపోతే ప్యాబ్లో ఎస్కోబార్ గురించి మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు, కిమ్ గురించి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు. ఎందుకు నార్మల్ పీపుల్తో ఆయన కంపేర్ చేయరు? ఆయన గుడ్ గవర్నెన్స్ అన్నా కానీ, రాష్ట్రం అభివృద్ధి అన్నా కానీ ఇది ఏమాత్రం పట్టదు. ఆయన స్టైల్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు విమర్శించడం. అంటే మీరు కొన్ని సందర్భాల్లో మనం చూస్తే రజనీకాంత్ గారిని కూడా తిట్టడం. ఆయన ఇండియా మొత్తం అంటే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు. మన అమెరికానే అంటున్నాడు నేను ఆయన పేరు చెప్తేనే యాక్ట్ చేశానని. అలాంటి వ్యక్తిని ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టి ఆయన మొహం ఎలా ఉంటుంది, ఆయన పర్సనాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పి తిట్టించి ఆయన సైకలాజికల్గా లో చేద్దామని ప్లాన్ చేసాడంటే అది లీడర్షిప్ అయితే కాదు.